అన్‌ఆథరైజ్డ్ పార్కింగ్‌లో మీ వెహికల్ పార్క్ చేసి ఉందని చెప్పి ₹1000 అయితే చలాన్ పడడం జరిగింది. ఏది ఇక్కడ ఉన్న మా 2 వెహికల్స్‌కి అయితే. సో, ఇప్పుడు మరి ఆ చలాన్ ఎవ్వలు కట్టాలి? సో, ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నేను చూసుకున్నా. ఎక్కడ అన్‌ఆథరైజ్డ్ పార్కింగ్ చేశానని. చూసాక తీరా చూస్తే అది వాళ్ళ షాప్ ముందే ఉన్న దాంట్లో నాకైతే చలాన్ పడింది. నేను షాక్ అయినా ఒకటేసారి. అరే! అది మేము పెట్టింది కాదు షాపోళ్ళే పెట్టింది. షాపోళ్ళు పెట్టిన దానికి మరి పోలీసోళ్ళు ఎట్లా చలాన్ కొడతారు? అంటే పోలీసోళ్ళు చలాన్ కొట్టిండంటే అక్కడ ఆ షాప్ ఎదురుగున్న నిజానికి పార్కింగ్‌కి అక్కడ పర్మిషన్ లేనట్టే కదా! అంటే జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇయ్యనట్లే కదా! మరి జీహెచ్ఎంసీ నిజంగానే ఈ షాప్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు చలాన్ ఎట్లా కొడతారు? సో, నేనైతే ఇప్పుడు ఈ చలాన్ ఏదైతే ఉందో దీన్ని నేను 100% నేను పే చేయను. సో, ఇప్పుడు మరి ఆ చలాన్ ఎవరు పే చేయాలి ఏందనేది ఇగ电量低。దీనిపైన కొంచెం ఫైట్ చేయాల్సిందే. ఎందుకంటే చిన్న ఇష్యూ కాదు. ఇప్పుడు రోజుకు అట్లా అంటే ఈ ఏరియాలో ఉన్న పంజాగుట్ట అనే కాదు. మనం హైదరాబాద్‌లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇట్లా నార్మల్‌గా మెయిన్ రోడ్‌కే చాలా షాప్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారు? వీళ్ళకి పర్మిషన్ ఉందా లేదా? అంత ఈజీగా ఎందుకు అంత మంచిగా రోడ్ల పైన పెట్టుకుంటారు? చూడండి ఇగోండి ఇక్కడ. ఈ అంబ్రెల్లా ఏదైతే ఉందో ఈ వాలెట్ పార్కింగ్‌కి సంబంధించింది ఇది.